తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రత్యేక వ్యూహంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య నియోజకవర్గంలో పలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. తదుపరి కొండేపి ఎమ్మెల్యే స్వామితో పాటు విస్తృతంగా పర్యటిస్తూ ఆయా గ్రామాలలో వైసీపీ అసంతృప్త నేతలను బుజ్జగించి తెలుగుదేశం పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా నాయుడుపాలెం ఐఓసీ వద్ద గల సత్య కార్యాలయంలో జరుగుమల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఎస్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా నర్సింగోల గ్రామానికి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో సత్య సమక్షంలో చేరారు. పొన్నలూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. వెల్లటూరుకు చెందిన 2 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పిన దామచర్ల సత్య ఆత్మీయంగా స్వాగతం పలికారు. పాత కొత్త లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కొండేపి ఎమ్మెల్యేగా డాక్టర్ స్వామిని, పార్లమెంట్ సభ్యుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఓట్లు వేసి గెలిపించాలని సత్య విజ్ఞప్తి చేశారు. అలానే పొన్నలూరు మండలంలోని కె అగ్రహారం గ్రామ సర్పంచ్ షేక్ చినమస్తాన్ సహా ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మితో పాటు ఎస్ ప్రకాశం, మల్లికార్జున, షేక్ మస్తాన్ అలియాస్ బుజ్జి, మాలకొండయ్య సత్య సమక్షంలో పార్టీలో చేరారు. ఈ చేరికలకు ముందు అగ్రహారం గ్రామంలో దామచర్ల సత్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. భగభగమంటుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మీ దగ్గరకు వచ్చాడు 19లో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా, మా తమ్ముడు గొంతులు కోసాడు, గుద్దులే గుద్దులు. కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ అలాగే తర్వాత వచ్చిన వైసీపీలో పనిచేస్తూ, మీరు కూడా మా పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వచ్చేసినటువంటి అందరికీ జరుగుమల్లి తెలుగుదేశం పార్టీ అందరికీ స్వాగతం కోరుతున్నాం, పార్టీలోకి స్వాగతిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అని మీరు గమనిస్తూనే ఉన్నారు. మీతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో ఉన్న మీ స్నేహితులు, మిత్రులు, బంధువులను కూడా మోటివేషన్ చేసి అందరూ కూడా రేపు రాబోయే 11వ తారీఖున మన ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి గారికి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి సహకారం ఇచ్చి అందరి చేత ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. మన జరుగుమల్లి మండలం గుడితోటి కృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ మేము మా పార్టీ
పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలు కేవలం వారం రోజుల్లోనే ఉన్నాయి. మీరందరూ ఈ యొక్క రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గ అభివృద్ధికి ప్లస్ అలాగే మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు, అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ రోజు నుంచి మీరందరూ కష్టపడి వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకు భాగంగా మీరందరూ ఒక అడుగు ముందుకేసి ఈ మన పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పరచడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మేము గుంతోటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బిట్రగుంట గ్రామంలో మా పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని మేము 10 సంవత్సరాల నుంచి ఆ సమస్య గురించి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడైనా కూడా మనం ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి, ఎవరైతే మనకు న్యాయం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆలోచించడం జరిగింది. గుంతోటి వాళ్ళందరూ, ఇంకా మా బంధువులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరాయి వాళ్ళు ఎవరో లేరు. అందరూ మా అక్క చెల్లెళ్ళు, మా వదిళ్ళు, మా చిన్నాయనోళ్ళు, ఇలా అందరూ మా బంధువులే. అయితే ఈ పొలానికి సంబంధించి ఇంతమంది ఉన్నాం అనమాట. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి మేము మాట్లాడుకుంటే, సరిగ్గా మనకి న్యాయం చేసి చెప్పిన మాట చెప్పినట్లే నిర్వర్తించేవాళ్ళు ఎవరయ్యానని మేము కూర్చొని ఆలోచిస్తే, ఇందులో 2 పార్టీలు ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. అయితే మనకి ఇవన్నీ కాదు, మన కరెక్ట్మైన న్యాయం చేసేవాళ్ళు కావాలి. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే స్వామి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆల్మోస్ట్ వైకాపా నుంచి భారీ చేరికలు ప్రతి గ్రామంలో ఏ ఊరు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎన్నికలు. అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇదేదో ఒక కుటుంబానికో అలాగే ఒక వ్యక్తికి సంబంధించిన ఎన్నికలు అయితే కాదు. అటు రాష్ట్ర అభివృద్ధి మనం 5 సంవత్సరాల్లో ఎంత ఆగిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు విసిగెత్తి వేసారిపోయారు. కాబట్టి మళ్ళీ ఆ రాష్ట్రం బాగుండాలంటే మనందరికీ కనపడేది ఒకే ఒక నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్డీఏ కూటమి, అటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఒక మంచి ఆలోచనతోటి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి, రేపు ఎన్డీఏ కూటమిగా మన బలపరిచే వ్యక్తి ఎమ్మెల్యే స్వామి గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా చేరుకలు జరుగుతున్న కాన్స్టిట్యున్సీ కొండేపి నియోజకవర్గం. ఆల్మోస్ట్ ఊళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతోటి ఒంగోలు పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీకి వచ్చే కాన్స్టిట్యున్సీ కొండేపి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. జరుగుమల్లి మండలంలోని జరుగుమల్లి, వావిలేటిపాడు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా 150 కుటుంబాలు ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. వీళ్ళందరూ గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటేలా. వీళ్ళందరూ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో నచ్చి, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు ఎంతైతే అవమానాలు, ఏవైతే వాళ్ళకి ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళందరూ మనస్తాపన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరుగుతూ ఉంది. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా.
ఆడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఈరోజు జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో మానికొండ రమేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అవన్నీ అన్ని వర్గాల ప్రజలు విసికెత్తి వేసారిపోయారు. వాళ్ళందరూ గతంలో వీళ్ళందరూ కూడా వైకాపా ప్రభుత్వం వాళ్ళని కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మా ఇక్కడ నర్సింగోలు గ్రామ నాయకత్వం మండల నాయకత్వం అందరూ కూర్చొని వాళ్ళకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు గౌరవం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇస్తామని వాళ్ళని ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా చేరికలు భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇది మన ఎమ్మెల్యే స్వామి గారి తొలి విజయం. రాబోయే రోజు ఎన్నికల్లో రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలవీరాంజనేయ స్వామి గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతోటి గెలవబోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జరిగిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరిని ఆహ్వానిస్తున్నాను. మేము ఎన్నో ఇబ్బందులు పడి అవతల మనం చేసి కూడా ప్రయోజనం లేకుండా పార్టీకి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అందుకని మేము విరక్తి పుట్టి పార్టీ మీద ఎలాంటి పనులు కూడా చేయలేకపోయారు, హామీలు కూడా చేయలేకపోయారు కాబట్టి మేమందరం నిర్ణయించుకొని స్వామి విజయానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తామని చెప్పి మంచి మెజార్టీ తెప్పిస్తామని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మానికొండ రమేష్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశ
భేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను మాత్రమే ఉన్నది కాబట్టి అందరు గ్రామాల్లో ఉండి ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, ఎస్టీ కాలనీలు అంతలెక్కలకి వెళ్ళి అందరూ ఈ సూపర్ 6 పథకాలను గురించి వివరంగా చెప్పి సైకిల్ గుర్తు మీద ఓటేసి రేపు మన ఎమ్మెల్యేని, ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించే విధంగా కోరుతున్నాను. బయట హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ ఎవరైనా బయట ఉండే విలేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని మే 13 జరగబోయే ఎన్నికల గురించి వివరించి వాళ్ళని 2 days ముందే మనం విలేజ్కి వచ్చేటట్టు చూసుకోవాల్సిందిగా అందరికి చూపిస్తున్నాము. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఇక మనకి టైం లేదు. ప్రచారం వచ్చేసి బాబు సూపర్ 6 పథకాలు కానీ రీసెంట్గా ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. దాని గురించి కూడా ప్రతి విలేజ్లో ఉన్న ఓటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అది రెండో పాయింట్. ఇది ఏ ఊర్లో కానీ ఇప్పటికే స్టార్ట్ చేయలేదు. దయచేసి ఈ మేనిఫెస్టో ఒకటి, తర్వాత బాబు సూపర్ 6 పథకాలు ఈ మొత్తం క్లుప్తంగా ప్రతి ఓటర్కి చేరే విధంగా తెలియజేయాలని కోరుతున్నాము. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకి బ్యాలెట్ ఈవీఎం మిషన్, డమ్మీ మిషన్ కూడా ఇస్తారు. ప్రతి విలేజ్, ప్రతి ఇంటికి తిరిగి మనకి మన ఎమ్మెల్యే గారు స్వామికి సీరియల్ నెంబర్ రెండో సీరియల్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా మాగొండ శ్రీనివాస రెడ్డి గారికి కూడా డమ్మీ మిషన్ ఉండేది. ఇవి ఇంటింటికి తిరిగి మనకి ఇలా నొక్కాలి అని చెప్పేసి చెప్పండి. అదేవిధంగా రేపు మే 5వ తేదీన మనకి వృద్ధులు, అలాగే తర్వాత వీళ్ళు వికలాంగులకు సంబంధించి ఓటింగ్ ఒకటి ఉందన్నమాట. దానికి మీరందరూ ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో మొత్తం ఐడెంటిఫై చేసి మనకి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఏ ఊర్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, మన ఎలక్షన్కి వెళ్ళే
డ్యూటీకి వేసిన వాళ్ళందరూ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. ప్రతి విలేజ్ లో ఎంతమంది ఉన్నారో ఆ టీచర్లు కానీ, తర్వాత అంగన్వాడీ వర్కర్లు కానీ, వీళ్ళందరినీ మీరు ఒకసారి వాళ్ళందరినీ కలిసి మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు మాట్లాడి మన పార్టీకి, మన ఎమ్మెల్యే గారికి, మన స్వామి గారికి, మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటు వేయించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు చేయాల్సింది ఏంటంటే, మనకి ఎంతమంది మన ఓటర్ లిస్ట్ లో ఎంతమంది ఓటింగ్ పోల్ అవుతుంది, ఎంతమంది టోటల్ ఓట్లు ఎంతమంది ఉన్నారు, దీంట్లో మనం ఒక ప్రతి 60 మందికి ఒక మెంబర్ని పెట్టుకున్నాం అన్నమాట. ఈ 60 మందిలో ఏది పోల్ అవుతుంది, ఏది పోల్ కాలేదని చెప్పేసి మీరందరూ ఎన్ని ఓటర్లు ఉంటే అన్ని ఓటర్లకు వచ్చేసి ఒక్కొక్క 60 మందికి ఒక్కొక్కరిని పెట్టుకుని ఉన్నాము. ఒకరికి అసైన్ చేస్తే వాళ్ళని ఏది మిస్ అయింది, ఏది మిస్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆ ఓటర్ని తీసుకొచ్చి బూత్ కాడ ఓటు వేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు గుర్తించుకొని మన పార్టీకి అన్ని ఓట్లు వేపించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు ఉన్నబడిన వారు ఒకసారి చేతులు చూపిస్తారా? బూత్ ఇన్ఛార్జీలు మొత్తం 38 మంది బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడ. అయితే మీ బూత్ ఇన్ఛార్జీల్లో ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీకు కేటాయించబడిన బూతుల్లో మీరు వర్క్ చేస్తున్నారా? మాకు ఈ మెజారిటీ వస్తుందనో, ఈ మైనస్ వస్తుందని ఎవరైనా అనలైజ్ చేశారా? ఇప్పటి వరకు చేశారా? అయితే దయచేసి గమనించండి, ఇక మనకి ఎలక్షన్లు 6-7 రోజులు కూడా లేవు. మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ ఈ 6-7 రోజులు కూడా మీరు పనులు భారం అనుకొని పనులు వెంట తిరుగుతూ ఉంటే, గత 5 ఏళ్లుగా మన పార్టీ అధికారంలో లేక చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఈ 6-7 రోజులు మీరు ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరు బూత్ ఇన్ఛార్జ్లు అని పేరే ఉంది, కానీ ఇప్పటికీ ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కూడా మీ షీట్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు వర్కౌట్ చేయలేదు ఎవరు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కనీసం ఈ 5-6 రోజులైనా మీరు మీ ఓటర్ లిస్ట్ ఓపెన్ చేసి మన ఎన్ని ఓట్లు ఉన్నాయి, అవతల వాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి, న్యూట్రల్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఏ విధంగా చేస్తే మన బూత్ ముందుకెళ్తుంది అనేది ఇప్పటి నుండి అయినా కనీసం మనం అవగాహన చేయాలి. రెండవది ఏంటంటే, మనము ఈ వర్క్ చేసేటప్పుడు ఇన్ని రోజులు అంటే వదిలేశారు. ఇప్పటి నుంచి మీ బూత్ ఇన్ఛార్జీలకు ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాం. దాంట్లో మన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన అనుమల్ సాంబయ్య అన్న గారు ఉంటారు. రేపు ఈవినింగ్ లోపల మీ బూతుల్లో మీ బూత్ పరిస్థితి ఎలా ఉందో మీరు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక 5 రోజుల టైం కూడా లేదు. ఇంకా మనం చెప్పుకుంటూ మీరు వింటూ అది వదిలేస్తా వెళ్తా ఉంటే ప్రయోజనం లేదు. కనీసం రేపు సాయంత్రానికి మీ బూత్ పరిస్థితి ఏంటనేది మాకు అందరికి తెలియజేయాలి. త్రూ అన్న కూడా ఉంటాడు. మీ వర్క్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది తెలిసిపోతుంది. బాధ్యత మన పైన ఉంది. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ధైర్యం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి ఈ మండలంలో మన బడుగు బలహీన వర్గాలైన మాలయాద్రి గారి పైన బొంగు బాలు కొట్టించుకొని, అలాగే ఈరోజు మనందరం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క చివరికి 10 రోజులకు వచ్చింది. ఈ 5 సంవత్సరాలు పడిన కష్టం ఈ 10 రోజులు మనం గనక రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాలు మన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారు కూడా మంచి మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఏ సర్వే చేసినా మన కొండెప్పి మంచి మెజార్టీ తోటి గెలవబోతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకా కేవలం 10 రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క బూత్ లెవెల్ నాయకులు, బూత్ ఏజెంట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ ఈ 10 రోజులు ఓటర్ లిస్టులు తీసుకొని మన వలస ఓటర్లు అందరికీ ఎవరైతే బయట ఉన్నారో ప్రతి ఒక్క ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేయండి. ఆల్రెడీ మనకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేసాం. ఏదైనా
ఈసారి మనం ఫుల్ ఫోర్స్ తోటి మనం ఎలక్షన్ చేయబోతా ఉన్నాం. ఎక్కడ రాజీ లేకుండా. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ 10 రోజులు ఈ బూత్ ఏజెంట్లు వాళ్ళ బూతుల్లో కూడా క్యాంపెయినింగ్ చాలా విస్తృతంగా ఉండాలి. ఈ 10 రోజులు మన పాంప్లెట్ ఒక్కొక్కరికి 3-4 సార్లు వాళ్ళ ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ అందరికీ మన పాంప్లెట్ అందరికీ మీరు దగ్గరుండి అందించాలి. ఈ సూపర్ 6 పథకాలని మన రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేయబోతున్నావో మన మేనిఫెస్టో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని మీరు కొంచెం ఈ 10 రోజులు మొన్నటిదాకంటే పనులు ఉన్నాయని మనం వదిలేసాం. ఈసారి మాత్రం ఇప్పుడు ఈ 10 రోజులు కూడా మీరు కష్టపడకపోతే పార్టీకి నిజంగా మనం మోసం చేసిన వాళ్ళు అవుతామని నేను తెలియజేస్తున్నాను. ఇందులో ఈ మాట మాట్లాడటానికి నాకు ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు గ్రామాల్లో లీడర్షిప్ చేసేవాళ్ళు, మీ గ్రామం మెజారిటీ కంపల్సరీగా తీసుకొని రావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చాలా సీరియస్గా మీరు నాయకత్వం, గ్రామ నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఈ 10 రోజులు మనందరం కష్టపడి ఎక్కువగా ఈ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బూతుల్లో ఓటర్ లిస్టు తీసుకొని వలస ఓటర్లు, అలాగే రేపు మనకి జరగబోయే పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత. ఈ 10 రోజుల్లోనే ఇక ఎలక్షన్కి మనం ప్రిపేర్ అయిపోయాం. ఇక ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కలిస్తే ఈ 10 రోజులు మనకి ఓటర్ మాత్రం సిద్ధంగా ఉన్నాడు మనకు ఓటేయడానికి. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి అన్ని చూస్తూ ఉన్నాం. ఏ సర్వే చేసినా కూటమికి మాత్రం ఈసారి మంచి మెజారిటీ వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఈ 10 రోజులు చాలా సీరియస్గా తీసుకోమని మళ్ళీ చెప్తా ఉన్నా. కష్టాల్లో మా కుటుంబానికి మీరు అందరూ అండగా ఉన్నారు. అలాగే మేము కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా మీ అందరికీ సేవ చేసుకునే బాధ్యతగానే మేము ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. నేను ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా ఈ 10 రోజులు మనం కష్టపడితే మన గ్రామాల కోసం, మన నాయకుల కోసం తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, ఈ 10 రోజుల్లో చాలా మంది ప్రలోభాలు పెడతారు. మన క్యాడర్ను కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మీరు దయ ఉంచి వాళ్ళు ఏ అవాకు చవాకుల పేరున మనం వాళ్ళకి ఆ ఛాన్స్, ఆ స్కోప్ కూడా ఇవ్వద్దని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఒక గంజాయి స్మగ్లరు, ఒక అతను చొక్కా అయిపోయే మంత్రి. వీళ్ళిద్దరు కలిసి ఈ నియోజకవర్గంలో అరాచకాలు కూడా సృష్టించబోతారు. ఎందుకంటే ఇది మెజార్టీ వచ్చే నియోజకవర్గం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా వాళ్ళని మనం ఎదుర్కొందాం. కాబట్టి మీరందరూ ఈ 10 రోజులు మన పార్టీ ఏదైతే చెప్తుందో ఈ యొక్క ప్రతి ఒక్క విలేజ్లో, ఈ వార్డుల్లో కానీ అన్నిట్లో క్యాంపెయినింగ్ బాగా చేయండి. మన ఎమ్మెల్యే స్వామి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నవ్యాంధ్రగడ్డ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అభిమానులారా, పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు, నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. ఆంధ్రుల నమ్మకం, పేదల సమ్మతం, అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం, జగతి విరాజనం, అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో, జయ హో, జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ, రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ, రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో
రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా, నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా. శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించే నాయకుడా, నీలాంటి నేత నొదులుకోము ఇక మా పాలకుడా. పేదల కోసమే జన్మించావని తెలుసుకున్నావు నాయకుడా, ప్రతి వర్గమిక నీకు అండగా నిలుస్తుంది పాలకుడా. ఆంధ్రుల నమ్మకం, చంద్రన్న పేదల సమ్మతం, చంద్రన్న ప్రగతి ప్రపంచనం, నువ్వేనయ్య చంద్రన్న, జగతి నీరాజనం. నీవేనయ్య చంద్రన్న. జై హో చంద్రన్న, సాహో చంద్రన్న, 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 జై హో చంద్రన్న, సాహో చంద్రన్న. మళ్ళీ నువ్వే రావాలా, మళ్ళీ జనమే గెలవాలా, బతుకులన్నీ పండేలా మళ్ళీ నువ్వే రావాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. కృష్ణమ్మ సురగంగై పొంగాల, గోదారి ఎల్లువై దూకాల, కృష్ణమ్మ సురగంగై పొంగాల, గోదారి ఎల్లువై దూకాల, నదులన్నీ పనవేసి కదలాల, పీళ్ళన్నీ బంగారం అవ్వాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న, జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. మళ్ళీ నువ్వే రావాలా, మళ్ళీ జనమే గెలవాలా, వానలు చేలన్నీ తడపాలా, అమ్మనేలా మురిసిపోవాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. సాగు సేద్యం పండగవ్వాలా, రైతన్న కిలకిల నవ్వాలా, సాగు సేద్యం పండగవ్వాలా, రైతన్న కిలకిల నవ్వాలా, బువ్వ గిన్నెలు పంటతో నిండాలా, ఆకలి కొడుపులు సల్లంగా ఉండాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న, జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. మళ్ళీ నువ్వే రావాలా, మళ్ళీ జనమే గెలవాలా, అవ్వ తాతకి అండదండగా మళ్ళీ నువ్వే రావాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. మన ఘనత లోకాన తెలియంగా ఆంధ్రుల జెండా ఎగరాల, మన గనక లోకాన తెలియంగా ఆంధ్రుల జెండా ఎగరాల, పోలవరం ప్రాణమై నిలవాలా, అమరావతి జగమంతా ఎలగాల. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న, జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. మళ్ళీ నువ్వే రావాలా, మళ్ళీ జనమే గెలవాలా, పెద్ద కొడుకై జాతిని నడపంగా మళ్ళీ నువ్వే రావాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న. బిడ్డల రేపటి తోడవ్వాలా, యువకుల భవితకు నీడవ్వాలా, బిడ్డల రేపటితో డబ్బాలా, యువకుల భవితకు నీడవ్వాలా, అక్క చెల్లెళ్ళ కన్నవై నువ్వుండగా ఆడపిల్లకి సొంతిల్లుండాలా. జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న, జై హో చంద్రన్న, సాహో సాహో చంద్రన్న.
రాష్ట్రమంతా పండగవ్వాలా జై హో చంద్రన్న సాహో సాహో చంద్రన్న పల్లె సీమాలన్నీ వెలుగు జిమ్మాల ప్రతిరోజు బతుకు పండగవ్వాలా సీమలన్నీ వెలుగు జిమ్మాల ప్రతిరోజు బతుకు పండగవ్వాలా మళ్ళీ నువ్వే రావాలా మళ్ళీ జనమే గెలవాలా మళ్ళీ నువ్వే రావాలా మళ్ళీ జనమే గెలవాలా జై హో చంద్రన్న సాహో సాహో చంద్రన్న 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 కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. వైసీపీలో బాగా కష్టపడ్డాం. మేము కష్టపడ్డా కూడా మా మర్యాద లేదు. అక్కడ మర్యాద లేక మేము మన ఎమ్మెల్యే గారు లోకల్ నాయకుడు మాకు ఏ కష్టం వచ్చి చూస్తారని చెప్పి మేము చేస్తున్నాం. మన సత్య సార్కి పోతే, మన పిల్లి వెంకటనారాయణకి పోతే, మన మండల పార్టీ నాయకుడు అనుమాన సామన్నకి, సుధన్నకి, పల్లబోతు రమేష్ అన్నకి, పల్లబోతు ప్రసాద్ అన్నకి, వీళ్ళందరూ నాకు నమస్కారం. పోతే నేను సర్పంచ్ గెలిచి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు దాటింది. దాటినా కానీ మమ్మల్ని అనేది అక్కడ పోయినా కానీ మాకు మర్యాద అనేది లేదు. అందుకని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. మన ఎమ్మెల్యే గారు ఏంటంటే లోకల్ క్యాండిడేట్, గెలిస్తే రేపు ఆయన మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మనం అందరం కష్టపడి బాగా ఆయనకి మంచి మెజార్టీతో
గెలుపు అంటే ఖాయం. మెజారిటీ కోసం మనం పోరాడుతున్నాం. గెలుపు అంటే సార్ ఖాయం అయిపోయింది. మన సార్ వాళ్ళు ఉన్నారు, మనకి ఇబ్బంది లేదు. గెలుపు అంటే ఖాయం అయిపోయింది, ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం మెజారిటీ కోసం పోరాడుతున్నాం మనం. అందుకని మన మెజారిటీ కోసం మనం పోరాడి మనం ఆయనకి తీసుకొచ్చి చేయాలి మనం. అది విషయం. నా తప్పులు ఉంటే నా మాట్లాడిన చేత కాదు నాకు. అయినా కానీ నేను ఇగో మా పిల్లి మామవాడు కృష్ణారెడ్డి మామ, ఇంకా చూసి ఇంకా నేను కొంచెం మాట్లాడంతే. ఇక మా సీనియర్ నాయకుడు రామరెడ్డి మామలాడా, ఆయన మేము ఇంకా మంచి మాకు ఇది అది మిమ్మల్ని అందరూ ఉద్దేశించి కోరుతున్నాం. తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాం. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఉండబట్టి మా పెద్దలు పూర్వీకులు అందరూ అదే పార్టీలో అలాగే కొనసాగుతూ ఉన్నారు అన్ని సంవత్సరాల నుంచి. సార్, దిస్ ఈజ్ ట్రూత్, అందులో ఎలాంటి సందేహం లేదు. పెద్దలు సార్ కూడా ఇక్కడే ఉన్నారు, తెలుసు వారికి. కానీ ఈ రోజున మేము వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే స్వచ్ఛందంగా తీసుకున్నాం నిర్ణయం. మమ్మల్ని ఎవరూ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఏదో దేనికోసం వచ్చారు ఇంకోటి అని. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరికి కూడా తెలియదు మేము వస్తున్నామని. స్వచ్ఛందంగా మాకు మేముగా వచ్చాం. నేను వచ్చి నెల రోజులైంది. స్వామి సార్ని నేను చౌటపాలెంలోనే కలిసాం. కేశవ సార్ ఉన్నారు, మేమంతా బీఈడీ క్యాండిడేట్స్ అందరం కూడా నెల రోజులైంది. మేము చౌటపాలెంలో సార్ని పిలిపించుకొని మేము అక్కడే జాయిన్ అయ్యాం, అక్కడే మాట్లాడుకున్నాం. సార్కి కూడా అది తెలుసు. కానీ మా గ్రామంలో ఎవరికి తెలియదు ఈ విషయం. ఈ రోజున తెలియాలని కొంతమంది నాయకులకి ఈ విషయం కూడా తెలిస్తే బాగుంటుంది, ఇంకా క్లియర్ అవుతుంది, ఇంకెంతటితో క్లియర్ అవుతుంది. ఎలాంటి విషయాలు ఉండకుండా ఓ పలాని వాళ్ళంటే ఇది అని చెప్పి ఈ రోజున మేము వీళ్ళను నమ్ముకొని, ప్రత్యేకంగా సార్ని నమ్ముకొని ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చాం. దీని వెనకాల ఉన్నటువంటి పసల రమణయ్య, వంగపాటి రామాంజనేయులు, కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత చౌడపాలెం నుంచి కేశవ సార్, మీకు కేశవని మాకు బీఈడీ క్యాండిడేట్, మేమందరం ఒక క్యాండిడేట్స్గా ఉన్నాము. అందరం కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద మాకేమీ అగ్రహారంలో మాకేమీ గొడవలు తగాదులు ఇంకోటి మాకేమీ లేదండి. నేను ఒక చదువుకున్న వాడిగా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఉన్నాను అంతే. ఇంకా దేని విషయం గురించి నేను లేను. దాని తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఖచ్చితంగా చెప్పారు, మీరు ఎక్కడ కూడా సిచ్యువేషన్ చూశారు, మద్యపాన నిషేధం చేసి రెండోసారి నేను ఎలక్షన్లకు వస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్లకు వస్తాను, ఓటు అడుగుతాను మిమ్మల్ని అన్నారు. మద్యపానం నిషేధం ఏమో కానీ స్పిరిట్ లాంటిది ఇచ్చి ఈరోజు తయారు చేసి రేపిచ్చి మా యొక్క బతుకులతో ఆడుకుంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారు. పాప మా ఆడపిల్లలు ఎంత దారుణంగా, అక్క చెల్లెలు కావచ్చు, మాకు వదిళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంతమంది బాధపడుతున్నారో. ఆ ఉసిరంతా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీకే చెందిద్ది. అంత దారుణమైనటువంటిది. ఏది మద్యపానం ఒక్కరు కూడా అడగట్లేదు. మద్యపానం నిషేధం చేసి వస్తానన్నారు కదా, మరి ఇప్పుడు ఓటు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు మీరు ఓటు? ఎంతమందిని ఇలా నాశనం చేస్తారని. తర్వాత థర్డ్ వన్, సార్ ఏమనుకోకండి, థర్డ్ వన్ వచ్చేసి ఒక టీచర్గా నాకు బాధ ఏంటంటే 8th క్లాస్ అండి, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. మీకు తెలియదు, కందుకూరులో డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలుసు, కందుకూరు నారాయణ స్కూల్లో పనిచేస్తున్నాను, నారాయణ టెక్నో స్కూల్లో, మన నారాయణ సార్ స్కూల్లో. నాకు తెలుసు ఎంత బాధ అంటే ఇది. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉన్నారు, మీరు కాలేజీలు కందుకూరు పంపిస్తున్నారు, ఒంగోలు పంపిస్తున్నారు, వైజాగ్ పంపిస్తున్నారు, నెల్లూరు పంపిస్తున్నారు. కందుకూరు అంటే మనకి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కందుకూరికే డ్రగ్స్ వచ్చింది అంటే, 10-12 కిలోమీటర్ల దగ్గర ఉన్న వలేటివారిపాలెనికే మనకు డ్రగ్స్ వచ్చిందంటే, ఈ గవర్నమెంట్ని మనం ఉంచాలా? ఈ గవర్నమెంట్ మనం ఉంచాలా? రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? మీరందరూ ఒకసారి ఆలోచించండి. నేను ఒక టీచర్గా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నాకు అగ్రహారంలో ఎవరితోనూ ఎలాంటి విభేదం నాకు లేదు. కానీ నా బాధ ఏంటంటే, ఎందుకు ఇలా యువతని నాశనం చేస్తున్నారు? వాళ్ళు ఆ పథకాలు ఇవ్వకపోతే ఏమైంది?
దానికోసం అని చెప్పేసి ఇలాంటి పనులన్నీ చేసి ఇంత దారుణంగా ఒక యూత్ని నాశనం చేస్తే, నిజంగా చెప్తున్నానండి, యూత్ నాశనం అయిందంటే ఆ గ్రామము, ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశము ఏది బాగుపడదు. యూత్ మన దగ్గర నుంచి వచ్చేటువంటి చదువుకున్న వాళ్ళు వస్తేనే మనకి లాభం, దేశానికి లాభం. అలాంటి వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళ బతుకుని నాశనం చేసి మన బతుకు మనం బతికామలే, అయిపోయిన తర్వాత మన ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఈ డబ్బులతో, ఇలాంటి పేదవాళ్ళ డబ్బులతో ఉన్నటువంటి ఆ సౌకర్యం వాళ్ళు అది ఎక్కువ రోజులు కూడా భరించలేరు. అది జైలు పాలే, ఏ రోజుకైనా ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలే అది. కాబట్టి మీరందరూ గమనించండి ఒక్కసారి. మీరు ఇప్పుడు అభిమానంతో వచ్చారో ఇంకో విషయంగా వచ్చారో చూడండి. నేను చెప్పిన 3వ పాయింట్, డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చిందో స్మాష్, ఇంకేమి ఏ ప్రాంతం ఎక్కడ ఏమి మిగలదండి. మీ ఇంట్లో మీ పాపే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. మీరు న్యాయంగా చెప్తారు, వాళ్ళకి అది అన్యాయంగా జరుగుతుంది, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్ని సార్ మీరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి ఈ మధ్యన అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి డ్రగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి సార్. యాజ్ ఏ టీచర్గా ఉన్న నాకు బాధ ఇది, ఇంకా వేరే బాధ ఏం లేదు నాకు. అందువల్ల ఈ 3 పాయింట్లు చెప్దామనే వచ్చాను నేను. మీ అందరికీ తెలుసు, అందువల్లే మనము ఖచ్చితంగా డోలా బాల వీరంజనేయ గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే మనం ఓటు వేద్దాం. అలాగే ఎంపీ గారిని కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇంకొక విషయం, ఇప్పుడు నేను ఇక్కడ లోకల్లో జరిగిన ఒకే ఒక విషయం గురించి మాట్లాడుతాను. మొన్న సార్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను సార్. అన్ని గ్రామాలకి ఇళ్ల పట్టాలు చాలా బాగా ఇచ్చారు సార్. ఎస్పెషల్లీ మాలపాడు రోడ్డు పక్కన ఇచ్చారు, మాలపాడికి రోడ్డు పక్కన ఇచ్చారు, చాలా బాగుంది. మీరు చూడండి సరే, ఇరుకైనా ఇంకోటైనా బాగుంది. అగ్రహారంలో ఇచ్చారు సార్, రాష్ట్రంలో ఎక్కడా ఉండదు అది. అగ్రహారంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. మీరు కావాలంటే చూడండి, 1 కిలోమీటర్ పోవాలి ఇటు, శ్మశానం దాటుకొని వాగులు దాటుకొని లోపలికి వెళ్తే అదేంటంటే సైట్ నేల, పునాది వేసినా నిలవదు. ఎందుకు వేశారంటే ఎవరి పొలాలు అక్కడ ఉన్నాయో వాళ్ళకి ఏదో డిమాండ్ వస్తుంది, వాళ్ళ స్వార్థం. ఇదేనా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి? ఇదా? ఇప్పుడు పోతాం అక్కడికి. అంత దారుణమైన నిర్ణయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయాల్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇకపై తీసుకోకుండా దాని మీద మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ ప్లేస్ అగ్రహారం సెంటర్ కూడా మనకి మంచి మెజార్టీకి ఇక రాబోతుంది. ఈరోజు పొన్నలూరు మండలం అత్యధికంగా మన కొండేపి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా తీసుకొని రాబోతున్నాం. ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, వైసీపీ యొక్క అరాచకాలు, అక్కడ మన సర్పంచ్ చిన్నమస్తాన్ గారు ఏ విధంగా అవమానాలకు గురయ్యారో, తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఒక మైనారిటీ. ఈరోజు ఆయన ఎన్నో ఆశలతోటి సర్పంచ్గా ఈ గ్రామానికి సేవ చేద్దాం అనుకున్నాడు. కానీ సర్పంచుల దగ్గర నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడు. వాళ్ళకి కనీసం ఈరోజు ఈ గ్రామానికి కనీసం వాళ్ళకి ఆ పౌడర్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్పంచుల అకౌంట్లో డబ్బులన్నీ తీసేశారు. కానీ మన ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచులకి ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మన పార్టీలో సర్పంచులు రోడ్డు వేయాలంటే వాళ్ళు ఏది కావాలంటే అది చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి మనం అభివృద్ధి కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే ఈ నియోజకవర్గం మళ్ళీ రూపురేఖలు మార్చాలంటే ఎమ్మెల్యేగా స్వామి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు, ప్రకాష్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని. ఇప్పుడు వచ్చాడు నాయన ఒక ఎంపీ క్యాండిడేట్, గంజాయి స్మగ్లర్,
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శేషాచలం అడవులు మొత్తం దోచేసి నల్లమల్ల అడవులకు వచ్చాడు. ఇక అక్కడ శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తం దోచేశాడు. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్కి తన యూటర్న్ తీసుకొని చిత్తూరు జిల్లాలో గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి ఉదాహరణ అక్కడ చంద్రగిరి ఇన్ఛార్జ్ మన నాని గారు మొన్న పాదయాత్రలో లోకేష్ గారి దగ్గరికి ఈ యొక్క బాధితురాలు కుటుంబం లోకేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని దగ్గరుండి కూడా నేను చూడటం జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలిస్తే ఈ నియోజకవర్గం మొత్తం ఒంగోలు పార్లమెంట్ మొత్తం ఇక మత్తులోనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, విఘ్నులైన సేవ చేసే 2 కుటుంబాలు దామచర్ల మాగుంట మంచి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నా. మీ భవిష్యత్ బాగుండాలంటే, ఈ రాష్ట్రం భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఈ యొక్క అభివృద్ధి కూడా చేయలేదు. కనీసం ఇంతమంది యువతకి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. ఆ రోజు మనం ఈ పక్కనే సంగమేశ్వరం ప్రాజెక్టు మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే ఈ 5 సంవత్సరాలు 5 ఇన్ఛార్జీలు మారారు, కానీ కనీసం తట్ట మట్టి కూడా ఆ ప్రాజెక్టుకి వేసిన దాఖలు లేవు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, సంగమేశ్వరుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి దామచర్ల కుటుంబానికి మెండుగా ఉన్నాయి. ఈరోజు ఈ అందరి సమక్షంలో చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రోడ్లోనే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. సంగమేశ్వరం ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మన మండలానికి మన నియోజకవర్గానికి త్రాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది ఉండదు. అలాగే నియోజకవర్గం మొత్తం 25,000 ఇళ్ల పట్టాలు మనం అడగడం జరిగింది. అప్పుడెప్పుడో మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు మాత్రం కేటాయించిన పట్టాలే. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఒక పట్టా కూడా ఇచ్చిన దాఖలు లేవు. కాలనీలు ఇచ్చుకున్నారు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు. నిజమైన బడుగు బలహీన వర్గాలకు ఒక్కడికి కూడా నిజమైన పట్టా ఇచ్చిన దాఖలు అయితే ఆ ప్రభుత్వంలో లేదు. అందుకు సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం వస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడని. నాయన జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక ముందు నుంచే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు రూపుగాల్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ 10 రోజులు చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి తప్పితే ఎవ్వడికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం అర్హులైన ప్రతి ఒక్కడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన ఎమ్మెల్యే స్వామి గారు. కాబట్టి ఈరోజు మన అభివృద్ధి చూసి ఈ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోతుందో అని ఆలోచన చేసి విజ్ఞులైన మన రమేష్ గారు కానీ ప్రకాష్ గారు కానీ చదువుకున్న యువకులు మొత్తం మన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అందుకే చదువుకున్న యువకులు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పులివెందల, చిత్తూరు, వైజాగ్ 3 మనం గెలిచామంటే చదువులైన అర్హులైన అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పైన విసిగెత్తి వేసారిపోయారు. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, పన్నలూరులో ఇదే మళ్ళీ గెలిచిన తర్వాత విజయోత్సవ సభకు మాత్రమే నేను వస్తా ఎమ్మెల్యే స్వామి గారితో పాటు. మీరందరూ ఈ 10 రోజులు రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి ఈ ఎన్నిక ఒక అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నిక, 2 కుటుంబాల మధ్య కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర వినాశాన్ని చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
బ్యాండేడ్ వేసుకునే ముఖ్యమంత్రి మనకొద్దు, బ్రాండ్ బుల్ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరినీ కోరుకుంటున్నా, 13వ తారీఖు అందరూ మండు టెండలైనా లెక్క చేయకండి. మన ఓట్లు మనకు పడాలి. వీలైనంత వరకు ప్రతి ఓటు కోసం పాకులాడండి. మనం చివరి దాకా కష్టపడదాం. 13వ తారీఖున ఒక ఓటు ఎమ్మెల్యేగా స్వామి గారికి, ఇంకొక ఓటు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంత మంచి వేదికలోటి మన సర్పంచ్గా చిన్న మస్తాన్ గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి, మీ భూమి ఎవరికైనా మా తాత ఇచ్చిన ఆస్తి నాకు దక్కుద్ది, దాని మీద నా పేరు ఉంటుంది, లేకపోతే మా నాన్న పేరు ఉంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పొలమేమో నీది, డాక్యుమెంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి పేరు. అంటే మీ ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడు. ఇక ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమన్నా పెళ్ళికని మీరు హైదరాబాద్ పోయి వచ్చారంటే మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క మోసపూరితమైన ముఖ్యమంత్రి మీకు కావాలా? మీకు కావాలా? ల్యాండ్ గ్రాబింగ్ చేసే ముఖ్యమంత్రి మనకొద్దు. మనకి డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక దురాలోచనతో రేపు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే మాత్రం మీ ఆస్తులు కాదు కదా, మిమ్మల్ని ఇళ్ళకు వచ్చినా ఏం చేసినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ 10 రోజులు మన పిల్లల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడదాం. ఎమ్మెల్యేగా స్వామి గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మహిళలు వచ్చారు చాలామంది. మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పథకాలు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం రేపు మన ప్రభుత్వం వస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లోకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళకి నెలకి 1,500 రూపాయలు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న మహిళలందరికీ 1,500 రూపాయలు మీ ఖాతాలో రేపు మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండాలంటే, ప్రతి ఒక్కడు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదించాలని, అలాగే మీ నిండు ఆశీస్సులు ఎప్పుడు దామచర్ల కుటుంబం పైన కూడా ఉండాలని కోరుకుంటూ, ఇది ఒక మంచి అవకాశం. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొన్నే బాలకృష్ణ గారి ప్రోగ్రాం కూడా మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.